మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఎన్నికల స్కెడ్యూల్ వెలువడనుండటంతో ఏపీలో ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పార్టీ అధినేతలు బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం స్పీడ్ పెంచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 5 స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. తాడేపల్లిగూడెం, నర్సాపురం, ఉంగుటూరు, నిడదవోలు, భీమవరం నియోజకవర్గాలకు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన తొలి ఉమ్మడి సభ జరిగిన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అభ్యర్థిగా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంగళగిరి పార్టీ ఆఫీసులో పేరు ఖరారైనట్లు పార్టీ కార్యాలయం నుంచి అధికారిక లెటర్ అందినట్లు సమాచారం. ఆ లెటర్ తో శ్రీనివాస్ బుధవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శనం చేసుకుని పూజలు చేస్తారు. అలాగే జిల్లాలో మరో 4 స్థానాలలో అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. నర్సాపురం బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, నిడదవోలు కందుల దుర్గేష్, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు పేర్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయబోతున్నారు చంద్రబాబు. ఈ లిస్టులో కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించబోతున్నారు. మొదటి విడతలో భాగంగా టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో 94 మంది టీడీపీ, 5 జనసేన అభ్యర్థులు ఉన్నారు. అయితే ఈసారి 50 మంది అభ్యర్థులతో చంద్రబాబు రెండో జాబితా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల కేటాయింపులో టీడీపీకి 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు, జనసేనకు 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు కేటాయించారు. అయితే ఇప్పటికే 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీడీపీ ఇబ్బందులు లేని మరో 50 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. తొలి జాబితాలో గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు సీనియర్ నేతల పేర్లు లేవు. మరి రెండో లిస్టులో అయినా వారి పేర్లు ఉంటాయో లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్నికలకు మరో 2 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశారు. పోటీ చేసే అభ్యర్థులకు క్లారిటీ ఇస్తున్నారు. ఇవాళ మరో 5 స్థానాలపై పవన్ క్లారిటీ ఇవ్వడంతో ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన 6 స్థానాలతో కలుపుకుని మొత్తం జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 11 స్థానాలపై స్పష్టత ఇచ్చినట్లయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.